కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను. మెయిల్ kskWonders@gmail.com. ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. కలపంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలన కనుక పెడితే నక్కతోక తొక్కినట్లే మీ దశ తిరిగిపోతుంది. అయితే కలపంద మొక్కను ఇంట్లో ఏ మూలన పెట్టాలి, అలాగే ఎక్కడే పెట్టడం వల్ల మన జీవితంలో ఆర్థిక వృద్ధిని చూస్తారు, అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలకు కలబందను ఏ దేశంలో పెట్టాల్సి ఉంటుంది, అలాగే కలబంద మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ అలోవెరాతో మన అందం పెంచుకోవటం మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సంగతి మనందరికీ తెలుసు. అయితే ఫెంగ్ షూయ్ శాస్త్రం ప్రకారం ఈ అలోవెరా అంటే కలబంద మొక్కతో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రెట్టింపవుతుంది. అలాగే మీ యొక్క ఇంట్లో అదృష్టాన్ని కూడా ఇది పెంచుతుంది. అయితే కలబంద మొక్కతో ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో, ఇతర ఉత్పత్తులను తయారు చేయటంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చైనీస్ ఫెంగ్ షూయ్ ప్రకారం ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అంతేకాదు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అదృష్టం పెరిగే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ మొక్కను మీ ఇంట్లో ఏ ప్రదేశంలో పెంచాలి, ఎక్కడ ఉంచితే శుభ ఫలితాలు వస్తాయి అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ముఖ్యంగా కలబంద మొక్కను ఇంట్లో పెంచాలి అనుకునేవారు సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. అంటే కిటికీల సమీపంలో లేదా షెల్ఫ్ వంటి వాటి సమీపంలో ఉంచాలి. అప్పుడే ఈ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి, మీ ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించేలా చేస్తాయి. అయితే కలబంద మొక్కతో మీకు మరిన్ని ప్రయోజనాలు కలగాలి అంటే కనుక వంటగదిలో లేదా మీరందరూ కలిసి ఉండే చోట కూడా వీటిని ఉంచవచ్చు. అయితే ఈ రెండు ప్రదేశాల్లో మాత్రం సూర్యకాంతి బాగా పడేలా చూసుకోవాలి. ఈ కలబంద మొక్కకి సూర్యుడి నుండి కాంతి తగిలినప్పుడు మీ ఇంట్లో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. అంతేకాదు ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే కలబంద మొక్క ఆకుపచ్చని రంగులో ఉంటే కనుక అదృష్టం చాలా పెరుగుతుంది. అంతేకాదు ఇంట్లోని ప్రతికూల శక్తులను కూడా త్వరగా బయటకు పంపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసేందుకు కూడా కలబంద బాగా సహాయపడుతుంది. ఈ కలబందను చాలా మంది పెరట్లో నాటుతూ ఉంటారు. అయితే ఈ మొక్కను ఇంటి లోపల నాటడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి. ఈ కలబంద మొక్కలను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. కానీ ఎప్పుడూ కూడా కలబంద మొక్కను బాత్రూమ్ సమీపంలో పెంచకూడదు. ఎందుకంటే అక్కడ కిటికీలు కూడా సరిగ్గా ఉండవు, ఆ మొక్కలకు తగినంత వెలుతురు కూడా లభించదు. అయితే తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలబందను బాత్రూంకి సమీపంలో పెంచితే కనుక అది త్వరగా పెరగదు. దానివల్ల వచ్చే లాభాలు కూడా మీరు పొందలేకపోతారు. ఈ కలబంద మొక్క మీ ఇంట్లో ఉండటం వల్ల కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట కూడా పెరుగుతాయి. అయితే ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తూర్పు వైపున నాటాలి. అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు. మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అనుకుంటే కనుక కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి. కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాటితే కనుక అనేక ఇబ్బందులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి. కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచటం వల్ల ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇంటి బాల్కనీలో కానీ గార్డెన్లో కానీ కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అవి అడ్డుకుంటాయి. కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను, ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మలబద్ధకానికి ఈ యొక్క కలబంద ద్వారా మీరు చెక్ పెట్టేయవచ్చు.
మలబద్ధకం అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. ఈ సమస్య ఉన్నవారు కలబంద రసాన్ని సహజ భేది మందుగా ఉపయోగించవచ్చు. ఇది ఆంథ్రాక్వినోన్స్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి కలబంద రసం తీసుకునే ముందు మీరు మీ యొక్క శరీరానికి పడుతుందా లేదా అనేది చెక్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అలోవెరా జ్యూస్ విటమిన్ సికి అద్భుతమైన మూలం. ఈ విటమిన్ మన మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరమైంది. ఎందుకంటే ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్, వాపు సమస్యతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం నుంచి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరిచే వరకు అనేక నిర్దిష్ట ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారాల నుంచి తగినంత విటమిన్ సి పొందటం వల్ల ఇనుమును గ్రహించే శరీర సామర్థ్యం కూడా పెంచుతుంది. అయితే ఈ విధంగా ఈ యొక్క అలోవెరా జ్యూస్ వల్ల కూడా విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది. సమ్మర్లో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. వేసవిలో రోజంతా పుష్కలంగా ద్రవాలు తాగటం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటాం. అదే సమయంలో తక్కువ క్యాలరీలు కలిగిన కలబంద రసం, చక్కెర పానీయాలు, పండ్ల రసాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కలబంద రసం కడుపులోని పుండ్లను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి అదనపు జీర్ణ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. కలబంద రసంలో విటమిన్ సి వంటి అనేక శోథ నిరోధక సమ్మేళనాలు జీర్ణక్రియ మెరుగుపడేందుకు దోహదం చేస్తాయి. అలాగే ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ ని నియంత్రించడంలో కలబంద కొంత ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలోవెరా జ్యూస్ తో సప్లిమెంట్ తీసుకోవటం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అయినప్పటికీ మధుమేహంపై కలబంద రసం చూపే ప్రభావాలను తెలుసుకోవటానికి మరిన్ని అధ్యయనాలు అవసరమనే చెప్పుకోవాలి. ఈ విధంగా కలబంద వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క కలబంద అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది కలబందతో తయారు చేసిన జెల్స్ ని వాడుతూ ఉంటే మరికొంతమంది డైరెక్ట్ గా కలబందతో జెల్లిని తీసి దాన్ని వాడుతూ ఉంటారు. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కలబంద రసం అనేది ఆరోగ్యానికి, చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ యొక్క కలబంద గుజ్జును ఆయుర్వేద మందుల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీన్ని ఆయుర్వేదంలో ఔషధ మొక్కగా పిలుస్తారు. అయితే భారతదేశంలో చాలా ఇళ్లలో కనిపించే మొక్క ఈ యొక్క కలబంద అనేది. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే వాస్తు దోషాలను కూడా నివారిస్తుంది, సంపదను రెట్టింపు చేస్తుంది, ఆర్థిక సమస్యల నుండి మనల్ని బయటపడవేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవటానికి ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు. మీ ఇంట్లో కనుక కలబంద మొక్క లేనట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే నాటడానికి ప్రయత్నం చేయండి. ఏ దిశలో పెంచాలో వీడియోలో మేము చెప్పటం జరిగింది కాబట్టి ఆ దిశలో మీరు కలబంద మొక్కను కనుక పెంచినట్లయితే మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది, ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. నక్కతోక తొక్కినట్లుగా మీ దశ తిరిగిపోతుంది, అదృష్టం మీ వెంట నడుస్తుంది. చూశారు కదండి, కలబంద మొక్కను ఏ విధంగా పెంచాలి, ఇంట్లో ఏ మూలన పెట్టాలి, అలాగే కలబంద మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.